బుధవారం ఐపీఎల్ 2026 సీజన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ అలాగే గుజరాత్ జట్లు తలపడ్డాయి కదా! అయితే ఢిల్లీ జట్టు ఒక్కటంటే ఒకే ఒక్క పరుగుతో అసలు ఓటమిని చవిచూసింది. ఆల్మోస్ట్ గెలిచేసింది. ఢిల్లీ జట్టుకి మళ్ళీ ఇంకా అసలు ఓటమనేది ఎరగకుండానే గెలిచేస్తోంది అనుకునే టైంకి మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి. అయితే ఈ విజయంతో గుజరాత్ టైటన్స్ ఈ సీజన్‌లో తమ విజయాల ఖాతాను ఇప్పుడే తెరిచిందనమాట. ఎందుకనంటే ఢిల్లీ జట్టు ఓటమి లేకుండా వరుసగా గెలుచుకుంటూ వెళ్తుంటే మరొక వైపు ఇది ఢిల్లీ జట్టుకి పెద్ద షాక్ అనే చెప్పుకోవాలి. మీరు ఒక్కసారి ఈ ఒక్క పట్టికను గమనించినట్టయితే ఇది ఈ మ్యాచ్ జరగక మునుపు అంటే బుధవారం నాటి మ్యాచ్ జరగక మునుపు గనక మనం గమనిస్తే ఢిల్లీ జట్టు 4వ స్థానంలో ఉంది. ఢిల్లీ జట్టుకి 4 పాయింట్లు ఉంటాయి. అంటే రెండిటికి 2 మ్యాచ్లు గెలిచింది. ప్లస్ 1.1 నెట్ రేట్‌తో ఉంటే గుజరాత్ జట్టు రెండిటికి 2 ఓడి -0.4 నెట్ రన్ రేట్‌తో ఉంది. ఇది గుజరాత్ అలాగే ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగకముందు. ఇప్పుడు నెక్స్ట్ మనం లేటెస్ట్ పాయింట్ల పట్టికను కనుక చూసినట్టయితే ఎక్కడో 9వ స్థానంలో ఉండాల్సిన గుజరాత్ జట్టు ఏకంగా 3 స్థానాలు ఎగబాకి 6వ స్థానంలోకి జీటీ వెళ్ళిపోయింది. ఓకే. ఇంకా అలా జీటీ వెళ్ళిపోయింది. వాళ్ళ నెగెటివ్ రన్ రేట్ అలాగే ఉంది. ఒక్క మ్యాచ్ గెలిచి 2 పాయింట్లొచ్చాయి. ఢిల్లీ జట్టు మాత్రం అలాగే 4వ స్థానంలోనే ఉంది. ఎందుకని అంటే ప్లస్ నెట్ రన్ రేట్ కారణంగా. అయితే ఎప్పుడైతే 9వ స్థానం నుంచి గుజరాత్ 6వ స్థానానికి వచ్చిందో, 6వ స్థానంలో ఉండాల్సిన ఎల్ఎస్సి జట్టు 7వ స్థానంలోకి, 7వ స్థానంలో ఉండాల్సిన ముంబై జట్టు 8వ స్థానంలోకి వెళ్ళిపోయిందనమాట. ఇక కోల్కతా గురించి చెప్పాలి అంటే కోల్కతా 8వ స్థానంలో ఉన్నది కాస్త 9లోకి పడిపోయింది. ఇలాగా ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో చాలా పెనుమార్పులు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే 9వ స్థానం నుంచి 6వ స్థానానికి వెళ్ళడం అంటే అది మామూలు విషయం కాదు. అందుకనే ఇప్పుడు ఇది గుజరాత్‌కి చాలా కలిసొచ్చే ఒక మ్యాచ్ అనమాట. కలిసొచ్చింది కూడా ఈ మ్యాచ్. అందుకని ఇది గనక చూసినట్టయితే ముఖ్యంగా కేఎల్ రాహుల్ కానీ, పాతు నిస్సంక కానీ, డేవిడ్ మిల్లర్ కానీ వీళ్ళందరూ పోరాడి కూడా ఓడిపోయింది ఢిల్లీ జట్టు. అలాగే గుజరాత్ జట్టు గెలిచింది. ఇక గురువారం నాటి మ్యాచ్ కనుక చూసుకున్నట్టయితే రిషబ్ పంత్ అంటే మన ఎల్ఎస్జీ వర్సెస్ కోల్కతా మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కూడా ఖచ్చితంగా కోల్కతా జట్టు గెలిచి తీరాల్సిందే. ఇది కోల్కతా జట్టుకి అలాగే ఎల్ఎస్జీ జట్టుకి కూడా చాలా కీలకం. ఎందుకంటే ఒక్కసారి మీరు పాయింట్ల పట్టిక చూస్తే 9వ స్థానంలో కోల్కతా, 7వ స్థానంలో ఎల్ఎస్జీ ఉంది. గుజరాత్ గెలుపు వల్ల ఎల్ఎస్జీ అలాగే కోల్కతా ఈ ఇరు జట్లు కూడా ఒక్కొక్క స్థానానికి కింద పడిపోయారు కాబట్టి వాళ్ళకి ఈ మ్యాచ్ చాలా ముఖ్యం అనమాట.